శ్రీ ఆదిశంకరాచార్య విరచినటువంటి శివానంద లహరిలో మనం ఈరోజు 67వ శ్లోకం చెప్పుకుంటున్నాం. 67వ శ్లోకం. బహువిధ పరిత బాష్పూరం స్ఫుట పులకాంకిత చారుభోగ భూమిం చిరపద పలకాంటి సేవ్యమానాం పరమస్తా భావనాం ప్రపంచే. ఆదిశంకరాచార్య గారు ఈ శ్లోకంలో అసలు మనకి ఎవరికి రాని ఆలోచన అనిపించింది. ముందు భక్తి కలగాలంటే భక్తి భావన మన మనసులో పుట్టాలి. అది చాలా ముఖ్యమైన విషయం. కానీ మనకి ఆ భావన పుట్టడం చాలా ఆలస్యం అవుతుంది, ముందు పుట్టదు. మనకి చిన్నప్పుడు చూడండి, మనం పిల్లల్ని గుడి తీసుకువెళ్ళినప్పుడు చేతి దండం పెట్టమ్మా అంటే మనం వెంటనే భగవంతుడి దండం పెట్టేస్తాం. ఎంత ప్రశాంతమైన ముఖంతో ఆ భగవంతుడితో లీనమవుతున్నట్టుగా కళ్ళు పెట్టి మనం అదవుతాం. కానీ అదే కొంచెం వయసు వచ్చి మనమే పూజలు చేసే రకంగా వెళ్ళిపోయిన తర్వాత మనకేం అంత భావన ఏం రాదు. అంటే మనసులో భావించాలనే ఉద్దేశం మనకేం కలగదు. కేవలం పెద్దవాళ్ళు చెప్పారని చేస్తూ ఉంటాం. కొంతకాలం చేయగా మనకేమనిపిస్తుంది, ఎందుకు పూజ చేస్తున్నాం అసలు అనే ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు ఆ ఆలోచన నుంచి భావన మొదలవుతుంది. కానీ మనలాంటి వాళ్ళకి అలాగాని గొప్ప స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళు, పరమ భక్తులైన వాళ్ళకి మాత్రం వాళ్ళ భావన చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టే ఈయన అందుకనే ఆదిశంకరాచార్యులు గారు ఈ శ్లోకంలో ఆ భావననే శరణు వేడుకుంటున్నాడు. భావన అడుగుతావు, శివ భావన నాలో కావాలి, నా భావన అంతా శివమయం కావాలని అడుగుతున్నాడు. నిజంగా ఇది అందరూ అడగాల్సిందే. ఎందుకంటే మనం పూజలు చేస్తాం కానీ భావించడం చాలా కష్టం కదా మనకి. అందుకనే లలిత అష్టోత్తరంలో కూడా ఏముంటుంది, భావన మాత్ర సంతుష్టాయ నమో నమః. నువ్వు భావిస్తే అమ్మవారు సంతోషిస్తారు. భావన గమ్య లలితా సహస్రనామం. మళ్ళీ అన్నమయ్య అయితే భావింప సకల సంపద రూపం అదిగో అని చెప్పేశాడు. భావిస్తేనే కదా నీకు ఆ రూపం కనిపించేది. అసలు ఆ భగవంతుని దర్శించేది ఎప్పుడు భావిస్తేనే. భావన లేకుండా ఉంటే అది ఒక రాయిలా కనిపిస్తుంది. నువ్వు భావిస్తే దాంట్లోంచి దైవత్వం కనిపిస్తుంది. అందుకని ఈయన నొక్కి వక్కాణిస్తున్నాడు. భావన ఎట్లా ఉండాలి, ఏ భావన ఉంటే ఎలా ఉంటుంది అసలు అది మనకు చెప్తున్నాడు. భావన పరమ సదాశివ, ఓ సదాశివ, సదాశివుడైనటువంటి ఆయన అని ఒక అర్థం. ఇంకో అర్థం సదాశివుడు, ఎల్లప్పుడూ మంగళం కలిగించేవాడు. అలాంటి ఆ భగవంతుడి మీద భావనాం ప్రపంచే, భావనను నేను ఆశ్రయిస్తున్నాను. ఓ భగవంతుడా, నాలో ఉండే భక్తి భావననే నేను ఆశ్రయిస్తున్నాను. ఎందుకు? నాలో భక్తి భావన కలిగితే ఏమవుతుంది, బహువిధ పరితోష బాష్పూర ఏమవుతుంది, బహువిధ అనేక రకాలంటి పరితోష బాష్పూర తెలియకుండానే ఆనంద అనుభూతి కలిగి ఆ అనుభూతి వల్ల ఆనంద బాష్పాలు రాలుతాయి. ఆనందంతో కళ్ళు చెమర్చుతాయి. మన భగవంతుడు నిజంగా చూసినప్పుడు, భక్తి భావనతో చూసినప్పుడు, అప్పుడు మనకు తెలియకుండానే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అంటే లోపల ఆనందం పొంగింది, ఆ పొంగింది కంట్లో నుంచి నీళ్ళగా పొంగింది. అలాంటి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఆ భావన ఉంటే వస్తుంది. భావన లేకపోతే వస్తుందా? మనం రోజు పూజ చేస్తాం, ఏదో పెట్టామంటే పూలు పెట్టేస్తాం, చేసామంటే చేసేస్తాం, అయిపోతుంది అంతే. ఆ టైం ప్రకారం పూజ చేస్తారని టకటకటకటగా చేసేస్తుంటాం. కానీ నిజానికి చేసేటప్పుడు ఎలా ఉండాలి, భగవంతుడు నిజంగా మనం పిలిచినట్టు, ఆయన కూర్చోబెట్టినట్టు, ఆయనకు అర్ఘ్యం ఇచ్చినట్టు, పాద్యం ఇచ్చినట్టు, ఆయనకు మళ్ళీ నైవేద్యం పెట్టినట్టు, హారతి ఇచ్చినట్టు అన్నీ ఉండాలి. అదే కదా పూజ. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు అయితే ఆయన పూజ చేసేటప్పుడు పూజారిగా చేరాడు. మొదట ఆయన కాళికామాత దగ్గర పూజారిగా చేరినప్పుడు నిష్ఠగా పూజ చేస్తున్నాడు. ఆ మామూలు పూజారి లాగా చేస్తున్నాడు ఆయన. కానీ పోని ఏమైపోయింది, ఆయనకి ఆ విగ్రహంతో అటాచ్మెంట్ పెరిగిపోయింది. ఆయనకి ఎలా అయిపోయిందంటే, ఆయనకి అమ్మవారికి పూజ చేస్తూ ఆ పూలు అమ్మవారి మీద వేయబోతే తన మీద వేసేసుకునేవాడు. ఉన్నటువంటి తనకే తను పూజ చేసుకునేవాడు, అమ్మవారికి కాకుండా. ఇలా ఉండే అందరు చూసారు, భక్తులంతా గుడికి వచ్చిన వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చారు ఆయన మీద.
ఆయన ఏం పూజారండి, ఆయన పూజ చేసుకుంటున్నాడు, అమ్మవారికి పూజ చేయడం లేదు అని చెప్పేశారు. అంటే ఆయన లీనమైపోయాడు. లీనమైపోయి ఏం చేస్తున్నాడు తెలియదు, ఆ భావనలో మునిగిపోయాడు ఆయన. అప్పుడు వాడి పైన అధికారులకు చెప్తారు, రాజు ఉద్యోగి పోయి చెప్తారు, కంప్లైంట్ ఇస్తారు, ఇట్లా ఆయన తనకే తను పూజ చేసుకుంటున్నాడు తప్ప అమ్మవారి కన్నా ఎక్కువ చేసుకుంటున్నాడు అని చెప్తారు. అప్పుడు ఆ అధికారి పరీక్షించడానికి కోసం వస్తాడు. వచ్చేసరికి ఈయన ఏం చేస్తుంటాడు, అమ్మవారికి నైవేద్యం పెడుతుంటాడు. ఎలా నైవేద్యం పెడతాడు, నువ్వు తింటావా లేదా, నేను నైవేద్యం తెచ్చా, నువ్వు తినాల్సిందే అని పట్టుబడతాడు. పట్టుబట్టి నోట్లో పెడితే అమ్మవారు తింటున్నారు. అది చూశాడు ఆయన అధికారి, ఆశ్చర్యపోయాడు ఆయన. బొమ్మ తింటుందా ఎక్కడైనా, రాతి బొమ్మ, ఆయన తినిపిస్తున్నాడు. తీసుకొచ్చిన పదార్థం అంతా కూడా అమ్మవారి నోట్లో పెడుతున్నాడు ఆయన, ఆమె తింటుంది. ఇంకంతే, ఆ దృశ్యాన్ని చూసి ఆయన మిత్రపోయాడు. ఓయమ్మ, ఈయన మామూలు భక్తుడు కాదు, ఈయన పూజ చేసుకోవడం ఏంది, అసలు ఆ విగ్రహానికే భోజనం పెడుతున్నాడంటేనే మనం ఎంత నైవేద్యాన్ని పెట్టినా తింటున్నది ఆ రాతి బొమ్మ, ఆయన పెడితే తింటోంది. ఎంత గొప్ప విషయం అది. ఆ దేశ రాణి వస్తుంది ఒకసారి పూజకి, ఆ గుడికి వస్తే పూజ చేస్తూ ఉంటే ఆమె ఏం చేస్తుంది, బాగా ఈయన పాడుతున్న పాటల్లో ఆ భజన చేస్తుంటాడు రామకృష్ణ పరమహంస పూజారి కదా, ఆ భజనలో లీనమైపోయి ఉంటుంది. కొంతసేపటికి ఆమె ఆలోచన ఎక్కడికి పోతుందంటే, ఇవాళ న్యాయం చెప్పాల్సిన తీర్పు అలా ఉంది అని వేరే ఆలోచన వెళ్ళిపోతున్నాను. అప్పుడు గబక్కన రామకృష్ణ పరమహంస వచ్చి ఆమె చంప చడిలను కొడతాడు. కొట్టి, ఇక్కడికి వచ్చినా కూడా ఆలోచనలు మారవా నీకు అని అడుగుతాడంట. వెంటనే ఆమె పక్కన చెలికత్తరు భటులంతా వచ్చి రామకృష్ణ పరమహంస కొట్టడానికి వచ్చేస్తారు. వెంటనే ఆ రాణి ఆపి, ఆయన ఎంత భక్తుడు, నా మనసులో నేను ఏం ఆలోచిస్తున్నానో కనుక్కున్నాడు అతను. మామూలు వ్యక్తి కాదు అతను, మామూలు వ్యక్తి కనుక్కోలేదు కదా. ఇప్పుడు నేను ఇప్పటిదాకా భక్తి భావంతో వింటున్న దాన్ని మధ్యలో నా ఆలోచన ఎక్కడికి పోయింది, ఇవాళ న్యాయస్థానంలో ఏం తీర్పు జరిగింది దాని వెళ్ళిపోయింది మనసు. వెంటనే ఆయన వచ్చి చెంప మీద కొట్టాడు ఆమె. అది గుర్తించాడు కదా, ఆయన దైవత్వం లేకపోతే నన్ను ఎలా గుర్తించాడు, అసలు నా మనసులో ఉండే విషయం ఆయనకెలా తెలిసింది అని ఆమె ఆశ్చర్యపోతుంది. ఇతడు మామూలు భక్తుడు కాదు, ఇతడు చుట్టూ ఉండే పరిసర ప్రకృతిలో ఉండే దృశ్యాన్ని కూడా చూడగల శక్తి ఉంది, వినే శక్తి ఉంది ఇతనికి అని, పరిశీలించగల శక్తి ఉందని చెప్పి ఆ రాణి మెచ్చుకుంటుంది ఆయన. అది భక్తి భావం. ఆ భక్తి భావం ఉన్నప్పుడు ఏమైపోతుంది, ఆయన పూజ చేస్తూ ఏడు చేస్తాడు. ఆ కళ్ళలో నీళ్లు కారిపోతుంటాయి, అమ్మవారిని చూసి ఆనంద పారవశంలో మునిగిపోతుంటాడు. కాబట్టి అలాగా బహువిధ పరితోష బాష్పూరా, పూర్తిగా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసేసి ఆ కళ్ళలో నీళ్లు కారిపోతాయి ఆ రామకృష్ణ పరమహంస గారికి. ఇంకా స్ఫుట పులకాంకిత చారు భోగ భూమి, ఆ భక్తుడైన వాడికి ఏమైపోతుంది, ఆ భావన వల్ల ఏమైపోతుంది, వాడికి పులకరించగలుగుతుంది, ఒళ్ళు పులకరించిపోతుంటుంది. మనకే చూడండి, మనకు మామూలు మనకు అంత భక్తి లేకపోయినా మనమే గుడికి పోయి ఆ గుడిలో లోపల అంతరాలయంలో దర్శనానికి పిలిచారనుకోండి, మనకి ఎంత గగురుపాటు చేస్తుంది, మనకు తెలియకుండానే. మనకింతటి భాగ్యమా, ఎదురుగ్గా దేవుడి ముందుకు వచ్చి నిలబడేంత భాగ్యమా, ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాం అని మనకు తెలియకుండానే పులకరింత వచ్చేస్తుంది. అట్లాంటిది అటువంటి భక్తులకైతే, ఆ భక్తి భావంలో ఉన్న వాళ్ళకి ఇంకా ఇంకా ఎంత పులకరింత వస్తుంది వాళ్ళకి. వాళ్ళు అనుక్షణం భగవంతుడి పాదాల దగ్గరే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా పులకరింత వచ్చేస్తుంది. చారు భోగ భూమి, మనమంతా ప్రపంచంలో ఉండే విషయాల పట్ల, భోగాల పట్ల ఆసక్తితో ఉంటాం. కానీ అటువంటి భక్తి ఎలా ఉంటుంది, వాడు పొందే చారు భోగ భూమి, వాడు పొందే ఆనందం ప్రపంచ విషయాలకు అందనిది. అటువంటి భోగాన్ని అనుభవిస్తాడు వాడు, ఆ భక్తుడైన వాడు. అన్ని మనం పొందే భోగాన్ని కూడా శాశ్వతమైనవి కాదు, అశాశ్వతమైనవి. పైన పెట్టి వెనక నీడలాగా దుఃఖం కాచుకో ఉంటుంది. ఇప్పుడు ఒక ఏసీ పెట్టుకుంటే ఏమొస్తుంది, ఏసీ కొంతసేపే బాగుంటుంది, భోగంగా తెచ్చుకున్నాక, సుఖపడడానికి తెచ్చుకున్నాక మనం, కానీ కొంతసేపు వణికిపోతాం. అది కొంచెం పాయింట్లు పెంచినా వణికిపోతాం మనం. నా పక్కనే నీడగా దుఃఖం కూర్చోంది మన యొక్క ఆలోచన ప్రకారం, మన యొక్క భావనలో. కానీ వాళ్ళకి, ఆ భక్తులైన వాడికి ఎలా ఉంటుంది, ఆ భావన వల్ల ఏమైపోతుంది, వాడు సమస్త భోగాలు అనుభవించే అంతటికన్నా గొప్ప భోగాన్ని వాడు అనుభవిస్తాడు. ఆ భగవంతుడితో తాదాత్మ్యం చెంది ఆ భగవంతుడు చేసే సేవలోనే భోగాన్ని వాడు అనుభవిస్తాడు. అంత గొప్ప స్థితికి వెళ్ళిపోతాడు.
చిరపద ఫలకాంక్షి సేవ్యమానా. అది ఏమైపోతుంది? చిరపదం, అన్నిటికన్నా భూమి మీద ఉండే ప్రపంచంలో ఉండే విషయాలు కాకుండా ప్రపంచానికంటే అతీతమైంది ఆ భగవత్ శక్తిలో ఉండే ఆ మోక్షం, ఆ చిరపద ఫలకాంక్షి, అసలైన కాంక్ష, కోరిక. ఏందా కోరిక? ఫలంగా లభిస్తుంది వాడికి. చిరపదం, శాశ్వతమైన పదం లభిస్తుంది. అదేంటది? మోక్షం. ఆ మోక్షం అనే పదాన్ని పొంది అటువంటి ఆ సేవ్య భావంతో, ఆ భావంతోనే వాడు సంపాదించేస్తాడు. భక్తి భావంతోనే మోక్షం అనే దాన్ని కూడా సంపాదించేస్తాడు ఆ భక్తుడు. పరమ సదాశివ భావనాం ప్రపంచే. ఇంత సౌకర్యం ఉందయ్యా ఆ భావనలో. కాబట్టి ఓ శివ, ఓ సదాశివ, నాకు ఆ భక్తి భావాన్ని ప్రసాదించవయ్యా అని ప్రార్థిస్తున్నాడు. మనం అడుగుతామా అట్లా? మనకు భావన రాదు, కానీ మనం భగవంతుని అడుగుతామా? మనకు భావన ప్రసాదించడం అడుగుతామా అసలు? కానీ ఈయన అడుగుతున్నాడు. ఆది శంకరాచార్యులు ఎంత బాగా మన తరఫున అడుగుతున్నాడు. ఏమని? నాకు భావాన్ని ప్రసాదించు మహానుభావ. నాకు అది వచ్చిందా? ఆ ఒక్కటి మనకు కలిగిందా? ఇంకా మనకు ఈ ప్రపంచ విషయాల కన్నా అతీతమైన శక్తి మనం పొందేస్తాం, అతీతమైన ఆనందం పొందుతాం. ముందు ఆనందం కదా పొందుతాం. మనిషికి కావాల్సిన ఆనందమే. దేనికోసం? మన పెళ్లిళ్ళు చేసుకునేది కానీ, పిల్లలు కలిగేదాన్ని దేనికోసం అంటున్నాం? ఎందుకు చేసుకుంటున్నాం? ఆనందం కోసమే. ఆ ఆనందమే లేకపోతే ఆ సంబంధాలు ఏవి ఉండవు. ఆనందం ఇచ్చే పిల్లకాయలు ఉంటే ఆనందంగా ఉంటాం. ఏదేది పొగురుపోతు పిల్లకాయలు అయితే మనకు ఆనందమే ఉండదు. అలాగే ఏదైనా కానీ మనకు వ్యతిరేకంగా ఉంటే మనకు ఆనందం ఉందనే ఉండదు. కానీ ఆ ఎటువంటి ఆనందం కోసం మనం అభివృద్ధి చేస్తున్నామో అంతకన్నా మించిన ఆనంద స్థితి భగవంతుడి దగ్గర మాత్రమే లభిస్తుంది. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? భావన ప్రపంచే. ఆ భావాన్ని నేను ఆశ్రయిస్తున్నాను తండ్రి, నాకు ఆ భావాన్ని ప్రసాదించవయ్యా అని చెప్పి ప్రార్థిస్తున్నాడు ఆది శంకరాచార్యులు. ఆ శివుణ్ణి, ఆ సదాశివుణ్ణి, ఎప్పుడూ ఉండే శివుణ్ణి, మంగళం కలిగించేవాడు, భావన కలిగించేవాడు కాబట్టి ఆయన పట్టుకొని అడుగుతున్నాడు. నాకు భావన కావాలయ్యా, భావన ప్రసాదించవయ్యా అని అడుగుతున్నాడు. నిజంగా ఇది అందరూ అడగాల్సిన మాట. ఖచ్చితంగా మనకు ఆ భావన రావాలి. భావన వస్తేనా మన పూజా విధానమే మారిపోతుంది. ఉదయం రోజు పూజ చేసేటప్పుడు ఏమొస్తుంది? నువ్వు పూలు పెట్టేటప్పుడే నాలో కూడా నా మనసునే తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడుతున్నాను స్వామి అనుకుంటూ పువ్వు పెడతాం. అలాగే మనం హారతి ఇస్తున్నాం, మాకు హారతి ఇచ్చేటప్పుడు కానీ ఏది ఇస్తున్నా కూడా ఆ భావన, అబ్బా మాకు ఇంత అద్భుతమైన శరీరం ఇచ్చావు, ఈ శరీరంతో నీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించావా తండ్రి అని చెప్పి భావించి మనం ఇవ్వగలిగితే అదే నిజమైన పూజ అవుతుంది. ఆ పూజే భగవంతుడు స్వీకరిస్తాడు. అందుకనే ఈయన ఆ విధంగా అడుగుతున్నాడు ఈ శ్లోకం ద్వారా. ఆ భగవంతుడిని, ఆ సదాశివుని అడుగుతున్నాడు. ఎప్పుడూ ఉండే శివ, నాకు ఈ భాగ్యాన్ని కలిగించవయ్యా, ఆ భావన కలిగించవయ్యా అని ప్రార్థిస్తున్నారు. ఇది ఈ 67వ శ్లోకంలో మన శివ ఆందోళనలో తెలుసుకుంటున్న విషయం.